అంటే 2100 క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తూ ఉన్నాయి. అంటే 2100 క్యూసెక్కులు ప్రవహిస్తే ఎన్ని రోజులకు ఒక టీఎంసీ అంటే కనీసం 10 రోజులకు ఒక టీఎంసీ చొప్పున, అంటే నెలకు 3 టీఎంసీల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ లెక్కన చూస్తే 40 టీఎంసీలు రావడానికి కనీసం 4-5 నెలలు కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం వరద రోజులు కృష్ణానదిలో శ్రీశైలం వద్ద 40 రోజులు మాత్రమే. మరి అటువంటిప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా జయప్రదం అవుద్ది అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. అందుకనే నిజంగానే రాయలసీమకు అత్యంత ప్రాణప్రదాయిని అయినటువంటి హంద్రీ నీవాను పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు, మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలోని అన్ని చెరువులకు, దీంతోపాటు ఇటు కడపతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం అన్ని చెరువులకు నింపాలి అంటే కనీసం 65 టీఎంసీలైనా నీళ్ళు అవసరం అవుతుంది అని చెప్పి మేము అనుకున్నాం. అందుకని 65 టీఎంసీల నీళ్ళ సామర్థ్యాన్ని వచ్చే విధంగా డిజైన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇదే కాకుండా మరికొన్ని విషయాలు ఏంటంటే, రాయలసీమలో ఈరోజు ప్రారంభించి పూర్తి కానటువంటి ప్రాజెక్టు 40 సంవత్సరాల నుంచి అటు తెలుగుగంగ కావచ్చు, హంద్రీ నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, అటు వెలుగొండతో పాటు సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, ఇవన్నీ కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి పథకాలు, సుమారు 1 కోటి మంది ప్రజలకు త్రాగునీరు ఇచ్చేటువంటి పథకాలు ఇవన్నీ కూడా. మరి వీటన్నిటికి కలిపి కూడా 20,000 కోట్లు కన్నా ఖర్చు పెట్టగలిగితే 20,000 కోట్లు ఎన్ని పూర్తయి 22 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 కోటి మంది ప్రజలకు త్రాగునీరు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం, గత ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అశ్రద్ధ చేస్తావు. అందుకని ఇప్పటికే 40 సంవత్సరాలకు పైన అయినాయి. అంటే ప్రాజెక్టు యొక్క వయస్సు 100 సంవత్సరాలు, అంటే సగం కాలం అయిపోయింది. మరి ఈ సగం కాలంలో అయినా సరే ఈ ప్రాజెక్టుల యొక్క ఫలితాలు రాయలసీమ ప్రజలకు, అట్లే వెనకబడ్డటువంటి నెల్లూరు, ప్రకాశం, మెట్ట ప్రాంతాల సంబంధించినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలా అంటే సంవత్సరానికి కనీసం 10,000 కోట్లైనా సరే ఈ ప్రాంతానికి కేటాయించి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి, ఆ విధంగా ఆందోళనకు శ్రీకారం చుట్టాలని చెప్పి మేము అనుకున్నాం. దీంతోపాటు విభజన హామీలు ఒక్కటి కూడా ఈరోజు రాయలసీమకి ఏం వరగపెట్టాల. కడప స్టీల్ ప్లాంట్ గతం ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, శంకుస్థాపనలపైన శంకుస్థాపనలు చేసింది. శంకుస్థాపనలే కాదు, వారం రోజులు ప్రారంభిస్తామని మహానాడు సందర్భంగా కడపలో ప్రకటించిపోయారు. ఇప్పటికి అనేక వారాలు, నెలలు గడిచింది, అయినా శంకుస్థాపనలు లేదు, అది అసలు ప్రారంభం కానటువంటి పరిస్థితి. ఇవే కాకుండా వెనకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ రావటం లేదు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇది ఇస్తాము అని చెప్పాము, అది అమలు కాలేదు. అట్లే రైల్వే లైన్లు, విద్యా వైద్య సదుపాయాలు, ఇవన్నీ కూడా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నింటి కూడా సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, కలిసి వచ్చే వాళ్ళందరితోటి కలిసి ఆందోళన చేయడానికి ఈ తిరుపతిలో జరిగేటువంటి ఈ సదస్సు పునాదిగా రాబోతా ఉంది. ఆ సదస్సును జయప్రదం చేయటంలో అంతర్భాగంగానే అన్ని ప్రాంతాల్లో ప్రయత్నం చేస్తున్నాం. అనంతపురం జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ సదస్సుకు వచ్చి జయప్రదం చేసి జరగబోయేటువంటి భవిష్యత్ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కూడా అనంతపురం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని యొక్క ప్రాధాన్యత మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మీరు నిరంతరం అధ్యయనం చేస్తూ ఈ అనేక రూపాల్లో ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు. అందుకని మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు బి నారాయణ, రాష్ట్ర వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షులు. 24 జనవరి.
మీడియా మిత్రులకు నమస్కారం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాయలసీమ ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ఈరోజు దేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగి అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాకి మా రాష్ట్ర నాయకులంతా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఈరోజు ఉరవకొండ ప్రాంతంలో రాగులపాడు లిఫ్టు, అదేవిధంగా ఆత్మకూరు మండలంలో ఉండేటువంటి లైనింగ్ పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కూడా జరిగింది. ఇవి రెండు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, హంద్రీనీవా లక్ష్యం దీనివల్ల నెరవేరదనేది మాకు స్పష్టంగా అర్థమైపోయింది. హంద్రీనీవా లక్ష్యం ఏంటంటే 6,25,000 ఎకరాల సాగుకు ఈ 4 జిల్లాల్లో నీళ్లు బారల్లా, డైరెక్ట్ ఇరిగేషన్, 219 చెరువులకు నీళ్లు నింపాలా, 33 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలా. వీటికి అన్నిటికీ ఎంత అవసరం వస్తుందంటే 75 టీఎంసీలు అయితే సరిపోతాయి. అయితే మల్యాల దగ్గర ఉండేటువంటి 13 పంపులు కొట్టినా కూడా రోజుకు 1 టీఎంసీ ప్రకారంగా కనీసం కృష్ణా వరద కాలం 40 రోజుల్లో 40 టీఎంసీలు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మొదట డిజైన్ చేశారు. ఆ మేరకు కూడా ఈరోజు చేయకోకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 6,500 క్యూసెక్కుల కెపాసిటీకి టెండర్లు పిలిస్తే ఆయన కొన్ని కారణాల వల్ల దాన్ని చేయలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 3,850 కోట్లు బడ్జెట్లో కేటాయించి 100 రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు ఫస్ట్ ఫేజ్లో వెడల్పు చేసే కార్యక్రమం, హంద్రీనీవా రెండో ఫేజ్ని లైనింగ్ చేసే కార్యక్రమం 100 రోజుల్లో ముగించేసినారు. మేమంటున్నాం 3,850 కోట్లు ఖర్చు పెడితే ఎన్ని క్యూసెక్కులు నీళ్ళు రావాలా? కనీసం మీరు చెప్పిన ప్రకారంగా 3,850 క్యూసెక్కులన్నా రావాలి కదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు రాగులపాడు దగ్గరికి పోతే మొన్నటి వరకు అనంతపురం జిల్లాలోకి వచ్చింది కేవలం 3,000 క్యూసెక్కులేనని, ఇప్పుడు అవి కనీసం 2,100కు పడిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే 5 నెలల కాలం పంపింగ్ చేస్తే మల్యాల దగ్గర కేవలం 32 టీఎంసీలు అనంతపూర్కి వచ్చినాయి. మేమంటున్నాం 2023లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా లైనింగ్ లేకపోయినా, విస్తరణ లేకపోయినా 40 టీఎంసీలు అనంతపురానికి వచ్చినాయి కదా. మరి ఈరోజు మీరు లైనింగ్ చేసి వెడల్పు చేయడం వల్ల కూడా ఏం ప్రయోజనం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ జిల్లాకు కావాల్సింది అది కాదు. ఈ జిల్లాకు చేయాల్సింది హంద్రీనీవా యొక్క లక్ష్యాన్ని నెరవేరితే తప్ప ఈ జిల్లాకు న్యాయం జరగదు. అందుకోసం రోజుకు 11,500 క్యూసెక్కుల కెపాసిటీతో కాలువ నిర్మాణం చేయాలా. రెండవ ఫేజ్ కింద 5,000 క్యూసెక్కులు పారితే తప్ప డైరెక్ట్ ఇరిగేషన్ లేదు. ఇవన్నీ ఒకవైపునైతే 2012లోనే నీళ్ళు వచ్చినాయి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హంద్రీనీవా కింద 1 ఎకరాకైనా సాగు, డైరెక్ట్ సాగు జరిగిందని చెప్పి మేము అడుగుతున్నాం. నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ కూడా చెరువులు నింపినామని చెప్తే ఏ చెరువుల కింద ఎంత పంట సాగు దిగుబడి వచ్చిందో చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి ఎక్కడా కాదు, ఇదన్నీ మసిపూసి మారేడికాయ చేసి ఈ జిల్లా ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ జిల్లాకు చింతాకంత ప్రయోజనం కూడా లేదనేటువంటిది హంద్రీనీవా ద్వారా అర్థమైపోతుంది. అట్లా కాకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేసి ఫస్ట్ ఫేజ్ కింద గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో దాదాపు 80,000 ఎకరాలకు డైరెక్ట్గా ఇప్పుడే వెంటనే ఇరిగేషన్ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. వెంటనే నీళ్ళు ఇవ్వండి. కాబట్టి అట్లా ఆ విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకుండా పోతే మా వేదిక తరపున భవిష్యత్తులో రైతులను సమీకరించి ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తాం.